పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 14 వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులమనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించుచు ఉన్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముణ్ణి కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసర్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఏలయనా తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య పరిచర్యలో అడుగు పెడదాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, గడిచిన రోజులంతా కూడా మమ్మలను అద్భుత విధముగా ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ సందర్భంలో మేమందరము కూడా వాక్యాన్ని వినబోవచ్చు ఉండగా మా హృదయపు తలుపులను తెరచి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మన ఆదుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులైలను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముణ్ణి కనికరింపుము అని ప్రార్థించెను. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనమందరము కూడా లూకా శుభవార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు మనము విని ఉన్నాము. ఈ సువిశేష పఠనాన్ని మనము ఆధారంగా పెట్టుకొని మన చేసే ప్రార్థనలో మనము గుర్తు చేసుకోవలసినటువంటి విషయాలపైన ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అదేవిధంగా పరిసయ్యుడు సుంకరి యొక్క ఉపమానము ద్వారా ప్రభువు మనకు ఏమి తెలియజేస్తూ ఉన్నాడో కూడా ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మొదటగా ఒక తాత మనవరాలు మధ్య జరిగినటువంటి సంఘటన. రోజు కూడా తాతగారు పడుకునే ముందు తమ మనవరాలు రూమ్ దగ్గర గది గుండా వెళ్ళేవాడు. మనవరాలు ప్రతిరోజు కూడా మోకరించి చేతులు జోడించి ప్రార్థన చేసుకుండేది. ఇది ఆయన గమనిస్తూనే ఉన్నాడు. మరి తాతగారికి మనవరాలు ఏ విధంగా ప్రార్థన చేస్తుందో కొంత ఆసక్తి కలిగి, మా మనవరాలు ఏ విధంగా ప్రార్థన చేస్తుందో అని తలుపు దగ్గరకు వెళ్ళి ఏం ప్రార్థన చేస్తుందో అని వింటూ ఉన్నాడు.
అయితే ఆ చిన్న మనవరాలు అ ఆ ఇ ఈ ఉ ఊ అని ఈ హచ్చులు హల్లులు గట్టిగా చెప్పుతూ ఉంది, మోకరించి చేతులు జోడించి. మరి తాతగారికి కొంచెం ఆశ్చర్యం వేసి లోపలికి వెళ్ళి మనవరాలితో ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఏంటమ్మా నేను రోజు నా గదికి వెళ్ళే ముందు నీ గదిలోకి చూస్తావును, ప్రతిరోజు కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ ఇప్పుడు నేను నీ ప్రార్థనలో ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చినప్పుడు నువ్వేంటి హచ్చులు అల్లులు అ ఆ ఇ ఊ అని చెప్తా ఉన్నావు అని అడిగాడు. దానికి ఆ మనవరాలి సమాధానము, ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, నా మనసులో దేవునికి చెప్పుకోవడానికి చాలా విన్నపాలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ అ ఆ ఇ ఊ ద్వారా, నేను అక్షరమాల ద్వారా, హల్లల ద్వారా, అక్షరమాల ద్వారా నేను ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభువు నా మనస్సులో ఏముందో ఆయనకు తెలుసు తాత అని చెప్పింది. ఆయనే ఈ అక్షరమాలను, నా మనస్సులో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థనకు సరిపడు పదాలుగా ఈ అక్షరమాలను ఆయన ఉపయోగించుకొని నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఈ మనవరాలు తాతకి చెప్పింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అవును ప్రియ విశ్వాసులారా, ప్రభువు మన మనస్సులు అన్నిటినీ కూడా ఎరిగినవాడు. ఆయనకి మన మనస్సుల్లో ఏముందో తెలుసు. ఆయన మనము చేసే ప్రార్థన మాటలను కాదు వినేది, మన ప్రార్థన చేసే మనస్సును ఆయన చూస్తాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక మనము ఆ మనస్సుని, పవిత్రమైనటువంటి మనస్సును ప్రార్థనాపూర్వకంగా దేవునికి సమర్పిస్తే గనక తప్పకుండా మనకు మన ప్రార్థనలు సహాయపడతాయి, మనకు ఆశీర్వాదములు, కృపావరములు దేవుడు కురిపిస్తాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అయితే ప్రియ విశ్వాసులారా, మనమందరము కూడా పరిసయ్యుడు సుంకరి యొక్క ఘట్టాన్ని మనము విని ఉన్నాం. బహుశా అందరూ కూడా చాలా ప్రసంగాలు కూడా ఈ ఇద్దరి గురించి కూడా చెప్పిండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము కొన్ని విషయాలు ధ్యానిద్దాం, మన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరుచుకుందాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ ఘట్టాన్ని మనము ఆధారంగా పెట్టుకొని మనము చేసే ప్రార్థనలో ఏమి ఉండాలి అనేటువంటి విషయాలపైన మనము కొద్దిసేపు ధ్యానిద్దాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మొట్టమొదటిగా మనము చేసే ప్రార్థనలో మనము గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే గనక నాణ్యమైన పదాలను మనము వాడాలి మన ప్రార్థనలో. క్వాంటిటీ ఆఫ్ ప్రేయర్ కాదు, క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో. క్వాంటిటీ ఆఫ్ ప్రేయర్ కాదు, క్వాలిటీ ఆఫ్ ప్రేయర్. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు అన్నది కాదు ముఖ్యము, ప్రార్థనలో నీవు ఏమి అడుగుతావో అన్నది, ఏ విధంగా ప్రార్థన చేస్తావో అన్నది ముఖ్యము అని మనము తెలుసుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనము పరిశీలించినట్లయితే గనక ప్రభువు ప్రార్థనకు సంబంధించి అవసరమైనటువంటి వాటినే వ్యర్థ పదాలు అన్యుల వలె మీరు ప్రార్థన చేయవద్దు, వ్యర్థ పదాలు వాడవద్దు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే కనుక విశ్వాసులారా, అవసరమైన మాటలు మాత్రమే మనము మన ప్రార్థనలో ఉపయోగించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మనము మన ప్రార్థనలో చాలాసేపు గడపవచ్చు. దేవుని దగ్గరికి వెళ్ళి నేను 3 గంటల నుంచి 6 గంటల వరకు నేను ప్రార్థన చేశాను, ఇంతసేపు ప్రార్థన చేశాను అని మనం అందరం కూడా చెప్తూ ఉంటాం. కానీ దేవుడు ద క్వాంటిటీ ఆఫ్ ప్రేయర్ కాదు, క్వాలిటీ ఆఫ్ ప్రేయర్, నాణ్యమైనటువంటి ప్రార్థనను ప్రభువు గమనిస్తాడు. అది మన జీవితంలో, మన ప్రార్థనలో మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి ఒక్కసారి ఈ పరిసయ్యుడు సుంకరిని చూసినట్లయితే గనక
పరిసయ్యుడు తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. నేను ఉపవాసం ఉంటాను, ఆ కొంత భాగాన్ని నేను దేవునికి ఇస్తాను, పుణ్యక్రియలు చేస్తాను, నేను గుడికి వస్తాను, ఇవి చేస్తాను అని చేస్తాను, తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడే కానీ దేవుని మర్చిపోయాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దేవుని ఎదుట వచ్చి నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను ఎవరైనా చెప్తారా? కానీ సుంకరి మనస్తత్వాన్ని చూడండి ఒకసారి విశ్వాసులారా. ఇవన్నీ కూడా పక్కన పెట్టి నా మీద కనికరింపు, తన కనులైనా కూడా దేవుని వైపు చూడడానికి సాహసించక తలదించుకొని రొమ్ము బాదుకొని నా పైన కనికరింపుము అన్నాడు. ఒక్క నాణ్యమైన పదాలు. పరిసయ్యుడు చూస్తే నేను అది చేస్తాను, ఇది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు చెప్పాలంటే అక్కడ. కానీ సుంకరి ఆ విధంగా కాదు, ఒక్క మాటతో తెగ్గొట్టేశాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, గమనించండి, మనము చేసే ప్రార్థనలో నాణ్యమైనటువంటి పదాలను వాడాలి. అదేవిధంగా అన్యుల వలె మనము ప్రార్థన చేయకూడదు, వ్యర్థమైనటువంటి పదాలను వాడకూడదు, అవసరమైనటువంటి వాటి కొరకే మీరు ప్రార్థన చేయండి అని ప్రభు ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము చేసే ప్రార్థనలు నాణ్యమైనగా ఉన్నాయా లేవా అని మనము గుర్తుపెట్టుకోవాలా. మనం ఎంతసేపు చేశామనేవి కాదు, ఎలాంటి పదాలు వాడి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము అని మనము తెలుసుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇది మొదటిది మన ప్రార్థనలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. రెండవది ఏమిటంటే గనక ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము చేసేటువంటి ప్రార్థనలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే గనక మనకు దేవునికి ఉన్నటువంటి సంబంధం, మనకి దేవునికి ఉన్నటువంటి అనుకువ, మనకి దేవునికి ఉన్నటువంటి చనువు ఏ విధంగా ఉందో మనము అంటే దేవుని మీద ఆధారపడేటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రార్థనలో సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడేటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. అది ప్రార్థన, అది కూడా మనలో ఉన్నట్లయితే కనుక మనము చేసేటువంటి ప్రార్థన అర్థవంతమైనటువంటి ప్రార్థన. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దీనితో పాటు వినయము, దీనత్వము కలిగి ఉండాలి మనం చేసేటువంటి ప్రార్థనలో. అదేవిధంగా మనం ఒకసారి కనుక చూసినట్లయితే కనుక సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక దీనాత్ముల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు అని వాక్యం చెప్తుంది. దీనాత్ముల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని. అదేవిధంగా ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 27వ వచనాన్ని మనము ఆ వచనాలన్నీ కూడా పరిశీలించినట్లయితే కనుక కననీయ స్త్రీ యొక్క జవాబు గురించి మనము వింటాం. యేసు ప్రభు ఆ విశ్వాసురాలను పరీక్షించడానికి ఒక విషయం చెప్తే ఆమె తన్ను తాను తగ్గించుకొని తగ్గింపు మనస్సుతో దీనత్వముతో సమాధానం చెప్పింది, దేవుని చేత ఆశీర్వదింపబడింది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరియు మనం విన్నటువంటి సువిశేషం పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు చూసి ఉన్నాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, నేను నిన్ని చేశాను కాబట్టి
నేను ఉపవాసం చేశాను కాబట్టి, నేను ఇంత భాగం నేను దేవునికి ఇస్తున్నాను కాబట్టి, నేను గుడికి వస్తున్నాను కాబట్టి, మరి ముఖ్యంగా ఈ సుంకరి వాడి వంటిని కాను కాబట్టి నీవు తప్పకుండా నన్ను ఆశీర్వదించాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాడు దేవుని దగ్గరికి వచ్చి. ఇవన్నీ చేస్తాను కాబట్టి నువ్వు నన్ను తప్పకుండా ఆశీర్వదించాలి అనేటువంటి తెగింపు మనస్సుతో ఈ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, తెగింపుతనముతో నేను ఇవన్నీ నీకు చేశాను కాబట్టి నువ్వు తిరిగి నాకు ఆశీర్వాదం, కృపావరాలు నాకు దయచేయాలి అనే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులు, పరిచయుని యొక్క ప్రార్థన. కానీ సుంకరి ఆ విధంగా కాదు, తన్ను తాను తగ్గించుకున్నాడు. దీనత్వముతో, తగ్గింపుతనుతో, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతూ, దేవుని సంపూర్ణంగా తనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా చెప్పి ఉన్నాడు, తన బాధలన్నీ కూడా చెప్పి ఉన్నాడు. అందుకే దేవుడు సమృద్ధిగా తిరిగి వెళ్ళినది, చివరికి సమృద్ధిగా తిరిగి వెళ్ళినది సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాడు అని ప్రభువు చెప్తున్నాడు. చివరిలో కూడా వాక్యం చెప్తూ ఉంది, ఎవరు తనను తాను హెచ్చించుకొనవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ప్రభు చెప్తున్నాడు. సుంకరి మనస్తత్వం చూడండి, సుంకరి చేసేటువంటి ప్రార్థనా విధానము చూడండి, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటువంటి ప్రార్థన, దేవుని మెప్పించేటువంటి ప్రార్థన. మరి పరిసయ్యుడు ఆ విధంగా ప్రార్థన చేయలేదు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, మనం చేసే ప్రార్థన ఏ విధంగా ఉందో. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇది రెండవ విషయం. మూడవ విషయానికి మనము వెళ్దాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనం చేసే ప్రార్థనలో మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయాలు. మూడవది ఏమిటి అనగా, ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము చేసేటువంటి ప్రార్థనలో నీతి నిజాయితీ ఉందా లేదా మనము గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. చెప్పి ఉన్నాను ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనల్ని మనము మోసం చేసుకోవచ్చు, పొరుగువారిని మోసం చేయవచ్చు, మరి దేన్నైనా కానీ మోసం చేయవచ్చు. కానీ దేవుణ్ణి మాత్రం మనము మోసము చేయలేము. ఆయనకు మన మనస్సులన్నీ కూడా తెలుసు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక మనము యథార్థంగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో మనము ప్రార్థనలు చేయాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దీనికి ఉదాహరణగా నిలవెత్తు నిదర్శనము యేసు ప్రభువే. మనము ఒక్కసారి మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని మనము గమనిస్తే, చిత్తశుద్ధితో యథార్థమైనటువంటి నిజాయితీగా యేసు ప్రభువు చేసినటువంటి ప్రార్థన అక్కడ కనపడుతుంది. యేసు ప్రభువు గెత్సమనే తోటలోకి ప్రవేశించినప్పుడు, తండ్రి నేను దీన్ని సహించలేకపోతున్నాను, ఈ నీ చిత్తమైనచో ఇది ఇట్లా చేయు అని అడిగి ఉన్నారు. ప్రియ క్రైస్తవులు, నీ చిత్తమైనచో, ఇది నా ఇష్టము కాదు, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. దీనతతో, చిత్తశుద్ధితో, యథార్థమైనటువంటి ప్రార్థన. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అదేవిధంగా కీర్తన 145:18వ వచనాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక, చిత్తశుద్ధితో ప్రార్థన చేసి వారి యందు దేవుని ఆలన అంటే దేవుడు వారికి దగ్గరగా ఉంటాడు అని కీర్తనకారు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తారో వారి యందు దేవుడు ఉంటారు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి మనము కూడా ఆ పరిసయ్యుడు సుంకరి యొక్క ప్రార్థనను మనం గమనించినట్లయితే గనక, పరిసయ్యుడి ప్రార్థన నిజాయితీగా కాదు, యథార్థంగా కాదు, చిత్తశుద్ధితో చేసింది కాదు. కానీ సుంకరి ప్రార్థన నిజాయితీ ఉంది, యథార్థత ఉంది, మరియు చిత్తశుద్ధితో ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అలాంటి వారి పక్షాన దేవుడు ఉంటాడు అని ఈరోజు ప్రభు మన అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను చేసేటువంటి ప్రార్థనలో చెప్పబడినటువంటి కోణాలన్నీ కూడా ఉన్నాయా
లేవా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరి దీంతో పాటు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము ఉపవాసం చేయించు, దివ్యబలి పూజలో పాల్గొనవచ్చు, మరి ఆ పరిసరులాగా అన్ని పుణ్యక్రియలు చేయిండవచ్చు, అన్ని పుణ్యక్రియలు కూడా చేసి ఉండవచ్చు, పాల్గొని ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు ఈ పుణ్యక్రియలన్నీ చేస్తూ పక్కవారిని అవమానించినట్లయితే, పక్కవారిని హేళన చేసినట్లయితే, పక్కవారిని చిన్న చూపు చూసినట్లయితే కనుక నీవు చేసేటువంటి ఈ పుణ్యక్రియలన్నీ కూడా వ్యర్థమే, నువ్వు చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమే ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఉపవాసము చేసిన, దేవునికి ఇస్తున్నటువంటి భాగాన్ని దేవునికి ఇచ్చిన, మన కథోలిక విశ్వాసం దివ్యబలి పూజలు పెట్టించుకున్న, జపమాలను జపించిన, మరి పుణ్యక్షేత్రాలు దర్శించిన, మరి ఏమి చేసినా కానీ వీటితో పాటు మనము ప్రభువును కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. తోటి వారిని కూడా మనము గుర్తు పెట్టుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఇన్ని పుణ్యక్రియలు చేసి పక్కవారిని అవమానించిన, ఇవి చేస్తే గనక దానివల్ల లాభము లేదు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కనుక ఈరోజు మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. మనము అనేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలో ఇవన్నీ కూడా ఉన్నాయి. చనుకువ దీనత్వముతో కలిగి మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుని దగ్గరికి వెళ్ళి మన గురించి నేను అదే గర్వంతో ప్రార్థన చేస్తూ ఉన్నామా అని, మనల్ని నిజాయితీగా ప్రార్థన చేస్తూ ఉన్నామా అని మనల్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే ఒకరోజు ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని తీసుకొని గుడికి వెళ్ళాడు. గుడికి వెళితే వాళ్ళమ్మ ఒక ప్రార్థన చేసింది. ఓకే, ఆ ఆదివారం అయిపోయింది. మళ్ళీ వచ్చే ఆదివారం కూడా తల్లి కుమారుడు ఇద్దరు కూడా వెళ్ళి చర్చికి వెళ్ళారు, ప్రార్థన చేశారు. అదేవిధంగా ఇట్లా 3 వారాలు జరిగాయి. 4వ వారంలో పిల్లవాడు తల్లిని ఇలా అడుగుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు నన్ను 4 సార్లు గుడికి తీసుకెళ్ళావు, 4 సార్లు నువ్వు ప్రార్థన చేశావు. ఆ 4 ప్రార్థనలో నువ్వు ఏవైతే ఫస్ట్ ఆదివారం రోజు చేశావో అదే ప్రార్థన, అవే కోరికలు, అవే విన్నపాలు ఈ 4 వారాలన్నీ కూడా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. దేవుడేమన్నా గుడ్డోడా, దేవుడికి ఏమన్నా తెలియదా అని అడిగాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా ఆ పిల్లగాడు. కానీ వాళ్ళమ్మ చాలా నవ్వుతూ చాలా చక్కనైనటువంటి సమాధానాన్ని పిల్లవాడికి చెప్పింది. నేను పదే ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నానంటే, నేను దేవునికి నా సమస్యలు, నా ఇబ్బందులు నేను గుర్తు చేయట్లేదు, నన్ను నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నేను ఆయన పైన పెట్టినటువంటి నమ్మకాన్ని, నేను ఆయనపై పెట్టినటువంటి విశ్వాసాన్ని నన్ను నేను గుర్తు చేసుకుంటూ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను అని ఆ పిల్లవానికి సమాధానం చెప్పింది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. Prayer is not reminding about God, not reminding about the desires and the wants, but the prayer is reminding our trust and our faith in God. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము ప్రార్థన చేస్తే మనము దేవుని పైన పెట్టినటువంటి నమ్మకము, దేవుని పైన పెట్టినటువంటి విశ్వాసాన్ని మనం గుర్తు చేసుకొని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు ఈ కోణాలు మనలో ఉన్నాయా లేవా అని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కనుక విశ్వాసులారా, మనము చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం, దేవునికి ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు కావలసినటువంటి వరాలను ఆయన వసుకుతాడు అనేటువంటి నమ్మకముతో, విశ్వాసముతో ఈ వాక్య పరిచర్యలో మనము ముందుకు వెళ్దాం ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. దయగల సర్వేశ్వర, ప్రేమస్వరూప, మాకు పరిసయ్యుడు సుంకరి యొక్క ఘట్టము ద్వారా అనేకమైనటువంటి విషయాలను బోధించినందుకు మీకు కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం ప్రభువా. వాటినన్నీ కూడా మా జీవితానుసారంగా, మా జీవితంలో వాటిని అనుసరించులాగా మమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుమని
ఈ యొక్క మనవిని మన నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.